ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించడానికి చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మా ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు గారు ఆశీస్సులతో నేను ఈ బాధ్యతలు స్వీకరించిన సహకారంతో బాధ్యతలు స్వీకరించాను. నా గెలుపు కోసం బొమ్మనాహల్ మండలంలో నాయకులు, ప్రజలు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు, ఎంపీటీసీలు అందరూ కృషి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద బాధ్యత పెట్టినందుకు నేను మండల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి మా అందరికీ బాగా సహకరించారు. మండల అభివృద్ధి కోసం మీరు ఎంపీపీగా ఎన్నుకుంటే మీరు మండల గవర్నమెంట్ ఉంది, మీరు ఎన్నుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎంపీటీసీ అందరూ సహకరించారు. దాంతోపాటు మా చంద్రబాబు నాయుడు గారు, మా కాలువ శ్రీనివాస్ గారు దగ్గరుండి మీ మండలాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి మాకు సహకరించారు. మాకు సహకరించిన నాయకులు తిమ్మరాజు గారు అయితేనేమి, మల్లి గారు అయితేనేమి, హనుమంతరెడ్డి గారు అయితేనేమి మీతో మీరు సహకరించి మీకు మంచి జరగాలని కోరుకున్నారు. వీళ్ళందరి సహకారంతో నా భార్య ముల్లంగి నాగమణి ఎంపీపీగా ఎన్నికైంది. మండల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఎలక్షన్ సంబంధించి అవుట్ ఆఫ్ 15 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో ఓటింగ్లో భాగంగా ముల్లంగి నాగమణి గారు ఎంపీటీసీ సభ్యులు వారు ఎంపీపీ కింద ఎన్నికైనారు. కాబట్టి దానిలో భాగంగా జనరల్ బాడీ సంవత్సరం కారణంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ బాడీ ప్లస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీమతి ముల్లంగి నాగమణి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠుల కలిగి ఉండగలనని నేను స్వీకరించుకోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. బయట పెట్టిస్తామా చెప్తే ఆల్రెడీ రాపించాను. నాగమణి గారికి తెలియజేస్తూ ఈ యొక్క సరస్వతి సమావేశానికి బాధ్యత చేసినందుకు హనుమంతరెడ్డి గారికి, మన ఉద్యోగాల టీఎస్ఎస్ చైర్మన్ మలన్న గారికి, మన మల్లికార్జున గారికి, తర్వాత ఎంపీడీ గారికి, తదుపరి మండల ఆఫీసర్స్, పథకాల లేఖలకి, ఎంపీటీసీకి, సర్పంచ్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా రెవెన్యూ శాఖ తరఫున మనము పట్టదార పాస్బుక్స్ అనేది రాజముద్రతో కూడింది. అంటే మన భూమి మన హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పంపిణీ చేస్తాం. అంటే మనము 5వ తారీఖు నుంచి ముఖ్యంగా రీసర్వే అయినటువంటి గ్రామాలైనటువంటి ఉద్యోగాలు కానీ, ఉద్యోగాలు కానీ, బొమ్మలు కానీ, బొలగాలు కానీ ఈ గ్రామంలో పంపిణీ చేసేస్తాం. దీంట్లో ఒకటి మనం గుర్తుకొని చేసిన ఏంటంటే పూర్వ అంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఆ రైతుకు సంబంధించిన తదుపరి 156 మంది ఎడ్యు టీచర్స్,
ఎంటీఎస్ టీచర్స్ 44 మంది, స్కూల్ అసిస్టెంట్స్ 185 మంది, మొత్తం 385 మంది టీచర్స్ మన మండలంలో పనిచేస్తున్నారు మేడం. అంతేకాకుండా గవర్నమెంట్ ఈ 3 నెలల్లో మంచి కార్యక్రమాలు చేపట్టింది. ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఒక మంచి సాంప్రదాయంలో, ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగితే మండలం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అలాగే ప్రజాప్రతినిధులు ఇలాంటి సమావేశాల్లోనే సమస్యలు లేవనెత్తితే అధికారులు అందుకుంటారు కాబట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వచ్చే సర్వసభ్య సమావేశం లోపల ఎన్ని పరిష్కారం అవుతాయో అన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి సమావేశాలు జరగడం చాలా మంచి పరిణామం. అలాగే రెవెన్యూ మామూలుగా ఎక్కువ ఉండే రెవెన్యూ సమస్యలు, విద్యుత్ సమస్యలే. కానీ మన తహసీల్దార్ పవర్ఫుల్ కాబట్టి ఎక్కువ సమస్యలు పెండింగ్ పెట్టుకోకుండా తొందరగా కంప్లీట్ చేశారు కాబట్టి అది కూడా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు మనకి. ఇంకా మేజర్ ప్రాబ్లం నేను కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు కొంచెం మీకు తొందరగా రెస్పాండ్ అయ్యి మళ్ళీ వచ్చే సర్వసభ్య సమావేశం కల్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి ఎవరు కామెంట్ చేయకుండా కంప్లీట్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరున నా ఉదయం. అలాగే మళ్ళీ 2 మాటలు మాట్లాడుతుందో కోరుతున్నాను.